దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనందరము కూడా విముక్తి పొంది ఆయన ప్రేమలో నడిపింపబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి మహిమ కలుగును గాక. మన గొప్ప దేవుని తోడు మనకుంటే ఎంతటి పరిస్థితుల్లోనైనా వెలిగిచ్చేటువంటి మహాదేవుడు, ఎంత గొప్ప దేవుడో చూడండి. యథార్థతగా, పరిశుద్ధతగా, నీతిమంతులుగా మనము జీవిస్తే మన జీవితాల్లో చీకటైనా సరే, గాఢాంధకారమైనా సరే వెలుగుమయంగా మార్చే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదండి. ఎంతో గొప్ప దేవుడు. అశాంతిలో శాంతినిచ్చే దేవుడు, శ్రమలలో ఆదరించే దేవుడు, కష్టాల్లో కాపాడే దేవుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఆదరించి బలమిచ్చే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. నీకు ఏ తోడు లేదని భయపడుతున్నావా? ఎవరు నాకు సహాయం చేసేవారు లేరని కృంగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరా, కష్టాల్లో నీవు మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, యథార్థతగా నువ్వు జీవిస్తే నేను నిన్ను వెలుగులోనికి నడిపిస్తానని. చీకటి నుంచి విడిపించే దేవుడు యథార్థవంతుల చుట్టూ ఆయన దూతలను కావలుంచి రక్షించే మహాదేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి, విశ్వాసాన్ని కాపాడుకుందాం. నీతిమంతులుగా జీవించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీకే కోట్లాది స్తోత్రాలు తండ్రి. యథార్థవంతులను నీవు ఎప్పుడు విడిచే దేవుడు కాదు, చీకటిలో వెలుగునిచ్చే దేవుడవు. అవును ప్రభువా, నా పాదములకు నీవే దీపమని నీ వాక్యం చెప్తోంది ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని స్థిరపరిచేది. గొప్ప దేవ, మీకు వందనాలు ప్రభు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి మాకు ప్రతిఫలాలు దయచేయండి ప్రభువా. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. రోగులను స్వస్థపరిచి అక్కర్లను వారికి తీర్చి అందరి బంధకాలు తెంచి మీ సహాయం మీ ప్రజలకు దయచేయనైన. కీడు తొలగించని, మేలు చేయండి. అన్ని విషయాల్లో నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. ఎవరెవరి సమస్యల్లో బాధల్లో ఉన్నారు విడిపించి, స్వదేశాలు సర్వ ప్రపంచాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందు. శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.